ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశంలో మళ్ళీ లాక్డౌన్ ఈ నెలలోనే ఆ తేదీ నుండి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. వాట్సాప్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు ఏమాత్రం తగ్గడం లేదు. 33 రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతూనే ఉంది కదా. అయితే ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు దాడులకు పాల్పడుతుంది అమెరికా. పశ్చిమాసియాలో సైన్యం మోహరించింది. ఇక ఇరాన్ సైతం ప్రతీకార దాడులు వేగవంతం చేసింది. అమెరికా భూతల దాడులు చేస్తే టెక్ సంస్థలపై దాడులు చేస్తామని ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది అన్నట్టు చేసింది. ఇక యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలు చెంగు సంక్షోభంలో మునిగిపోయాయన్నమాట. ఈ క్రమంలో అసలే ఆర్థిక పరిస్థితి అత్యంత మాత్రంగా ఉన్నటువంటి పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు పెనులోంచి పొయ్యిలో పడినట్లయితే ఉందన్నమాట. తాజాగా పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం పెరిగిందన్నమాట. వినియోగదారుల సూచి గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 7% ఉండగా మార్చి పూర్తయిన నాటికి 7.3% చేరిందనమాట. ఇక ఏడాది జనవరిలో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణ రేటు కేవలం 5.8% అయితే ఉంది. యుద్ధ ప్రారంభం నుంచి క్రమంలో ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తుందన్నమాట. ఈ క్రమంలో నిత్యావసర ధరలు పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న సందర్భంలో సో ఎక్కడ ఏంటన్నా చూసుకున్నట్లయితే మరోవైపు పాకిస్తాన్లో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర వచ్చేసి 321 రూపాయి అయితే ఉంది. ఆ లీటర్ డీజిల్ ధర వచ్చేసి 335 రూపాయలుగా అయితే ఉంది. ఇక తాజాగా కిరోసిన్ ధర కూడా దేశవ్యాప్తంగా పెంచింది. దాంతో లీటర్ కిరోసిన్ ధర పాకిస్తాన్లో వచ్చేసి ప్రస్తుతం 433కి అయితే చేరింది. నేపథ్యంలో ఇంధన సంక్షేమం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం వీకెండ్ లాక్డౌన్ అనేది ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయట. వీకెండ్ లాక్డౌన్ నో చెప్పడంతో రాష్ట్రాల నుంచి మద్దతు లేక కేంద్ర ప్రతిపాదన పక్కన పెట్టినట్టు సమాచారం. అయితే ఈ పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఇంధన సంక్షోభం కారణంగా ఏప్రిల్ 4 లేదా 5 స్మార్ట్ లాక్డౌన్ ప్రారంభమవుతుందని చెప్పేసి సామాజిక మాధ్యమాల్లో వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి. ఈ స్మార్ట్ లాక్డౌన్ భాగంగా వీకెండ్ అంటే శని ఆదివారం మార్కెట్ల మూసివేత, పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాలు చేయడం, బహిరంగ సభలు, సమావేశాలు, రవాణా ఇవన్నీ కూడా మూసివేయబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు.